ఈ ప్రపంచంలోనే బెస్ట్ సబ్స్క్రైబర్స్ అయిన మీకు చూడండి, చుట్టుపక్కల కూడా ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి. ఈ అందమైన లొకేషన్కి అయితే వచ్చేసాను. మా గిరిజన ప్రాంతంలో కొండ పని అయితే లొకేషన్ ఎలాగుందనేది ఒకసారి చూపిస్తాను. ఫోన్ పెడతాను ఇక్కడ. ఈ ప్రపంచంలోనే బెస్ట్ సబ్స్క్రైబర్స్ అయిన మీకు, అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీలాంటి మంచి సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ని నేను కలిగి ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే 2024లో నేను సంతోషంగా ఉన్న ఆ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది కేవలం మీ సపోర్ట్ మాత్రమే. 2024 కాదు, ఇంతకుముందు నాకు ఎప్పుడు కూడా అంటే అన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెసే ఉండేవన్నమాట. సో 2024లో నాకు కొంచెం హ్యాపీ మూమెంట్ ఏదైనా ఉంది అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ సపోర్ట్ మాత్రమే నన్ను చాలా సంతోషంగా ఉంచింది. అది మాత్రం నిజంగా నేను ఖచ్చితంగా చెప్పగలను. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఇదిగో ఒక మంచి లొకేషన్కి వచ్చి మీతోని న్యూ ఇయర్ విషెస్ చెప్దామని చెప్పేసి ఒక మంచి లొకేషన్ని వెతికి మరీనా ఈ కొండపైకి అయితే వచ్చాను. మీకు కనిపిస్తుంది చూడండి, చుట్టుపక్కల కూడా ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ చూడండి, ఒక మంచి సినిమాటిక్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది కదా. ఇది ఎండిపోయిన చెట్లు, అలాగే ఎత్తైన కొండలు. ఇక్కడ చూస్తే ప్లెయిన్గా చాపరాయి. సో చక్కగా చల్లగా గాలి వీస్తుందన్నమాట. సో ఇలాంటి హ్యాపీ మూమెంట్ని మీతో హ్యాపీగా చల్లని వాతావరణంలో అంటే పచ్చని వాతావరణంలో విషెస్ చెప్దామని నేనైతే ఈ అందమైన లొకేషన్కి అయితే వచ్చేసాను. ఐ హోప్ ఈ లొకేషన్ మీకు నచ్చిందని అనుకుంటాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఈ లొకేషన్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి, ఓకేనా. ఫ్రెండ్స్, 2024 సంవత్సరంలో లాగానే ఈ 2025 సంవత్సరంలో కూడా నన్ను బాగా మంచిగా సపోర్ట్ చేస్తే మీకోసం మంచి అద్భుతమైన కంటెంట్ని క్రియేట్ చేసి మీ ముందుకు తేడానికి అయితే నేను చాలా అంటే మంచిగా రెడీగా అయితే ఉన్నాను. సో మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే మాత్రం కమెంట్ చేయండి రెడీ అనేసి. అలాగే ఈ న్యూ ఇయర్ సందర్భంగా నేను మీకు ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటంటే నా నుంచి అంటే మన కంటెంట్ తెలుసు కదా, మనది ట్రైబల్ కల్చర్ కంటెంట్, అలాగే ట్రైబల్ విలేజెస్ మనము ఎక్స్ప్లోర్ చేస్తాము, మన కల్చర్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. అలాగే మా ఏరియాలో ఉన్న కొన్ని అందమైన ప్రదేశాలని ఎక్స్ప్లోర్ చేసి నేను చూపిస్తాను. సో నా నుంచి ప్రజెంట్ మీరు ఎటువంటి వీడియోస్ కోరుకుంటున్నారు అనేది కూడా మీరు కింద కమెంట్ చేయండి. మీరు ఎక్కువ మంది ఏ వీడియోస్ని అయితే కమెంట్ చేస్తారో దాన్ని బట్టి నేనైతే వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తాను. అంటే మీకు నచ్చిన కంటెంట్ని నేను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకని ఈ విషయం చెప్తున్నాను. ఐ హోప్ మీరు కమెంట్ చేస్తారనుకుంటున్నాను. ట్రైబల్ విలేజ్ వ్లాగ్స్ చేయాలా, లేకపోతే క్యాంపింగ్ అంటే ప్రజెంట్ క్యాంపింగ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అంటే నాకు క్యాంపింగ్ సెట్ అనేది లేదు. ప్రజెంట్ మనకి యూట్యూబ్ ఛానల్ మోనటైజేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. సో మోనటైజేషన్ కంప్లీట్ అయ్యి ఇంకా మనకు ఇన్కమ్ జనరేట్ అయితే అప్పుడు ఆ సెట్ మొత్తం తీసుకొని ఇంకా మనం చక్కగా చూస్తున్నారు కదా ఈ లొకేషన్, ఇలాంటి కొండపైన క్యాంపింగ్ వీడియోస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో క్యాంపింగ్ వీడియోస్ చేయాలా, లేకపోతే మన ట్రైబల్ ఫుడ్ డిషెస్ గురించి చేయాలా, ఏటనేది మీరు కమెంట్ చేయండి, ఓకేనా. అలాగే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా. సో ఈరోజు న్యూ ఇయర్ గురించి చెప్పుకుంటే మా గిరిజన ప్రాంతంలో కొండ పని అయితే ఎటువంటి సెలబ్రేషన్స్ అయితే ఉండవు. చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే ఈరోజు న్యూ ఇయర్ అని వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. సో మన గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి సెలబ్రేషన్స్ అయితే ఉండవు, అంటే మేమైతే జరుపుకోము. కొంతమంది చర్చికి వెళ్ళే వాళ్ళైతే నైట్ 12 గంటల నుంచి ప్రేయర్ చేసుకొని ఈరోజు వంటలు వండుకొని అలా తింటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనందరి గురించి చెప్పాలంటే ఈ పోయిన 2024 సంవత్సరంలో మనం ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు, అవి జ్ఞాపకాలు అన్నాక మంచివైనా చెడ్డవైనా కానీ అవి ఎప్పుడు మనతోనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ చెడు జ్ఞాపకాలను పక్కన పెట్టేసి మంచి జ్ఞాపకాలని, తీపి గుర్తులను మాత్రమే మనతో పాటు నెమరు వేసుకొని గుర్తు చేసుకొని ఇప్పుడు ఈ కొత్త సంవత్సరాన్ని మంచిగా స్టార్ట్ చేద్దాం. సో ఈ 2025 ఈ కొత్త సంవత్సరంలోన మనము మనసులో ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో అది సాధించడానికి దేవుడు మనకు మంచి శక్తి సామర్థ్యాలని ఇవ్వాలని, మనందరికీ మనం అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని అయితే నేను వేడుకుంటున్నాను. సో మీరు అనుకున్న కళలన్నీ కూడా ఈ 2025 సంవత్సరంలోనే మీరు సాకారం చేసుకోవాలని చెప్పేసి ఆ దేవుడిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ 2025 సంవత్సరంలోనే మీరు ఇంకా నన్ను మంచిగా ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, అలాగే మీరు న్యూ ఇయర్ ఏ విధంగా జరుపుకుంటున్నారో అనేది కూడా కింద కమెంట్ చేయండి. నేనైతే మీతోనే ఇదే నా సెలబ్రేషన్. మీతో మాట్లాడడమే పెద్ద సెలబ్రేషన్ అంతే. అంతకుమించి నేను ఊర్లో ఎలాంటి సెలబ్రేషన్స్ అయితే చేసుకోవట్లేదు. సో వన్స్ అగైన్ మీ అందరికీ, మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకి మన వీడియోని క్లిక్ చేసి చూసిన మీ అందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఒక విషయం,
మన ఛానల్ 2K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది కదా, సో తొందరగా 2K సబ్స్క్రైబర్స్ని కూడా మీరు కంప్లీట్ చేయగలరు. ఇంతకు ముందు సపోర్ట్ చేసినట్టు మీరు సపోర్ట్ చేస్తే 2K సబ్స్క్రైబర్స్ ఏమాత్రం కాదు, చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఎలా కంప్లీట్ చేయాలంటే మీకు కంటెంట్ నచ్చింది అనుకో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వాళ్ళకి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, సో అలాగా మీకు మీరు మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వాళ్ళకి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, సో అలాగా తొందరగా 2K సబ్స్క్రైబర్స్ని అయితే కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మీకు ఈ చుట్టూ లొకేషన్ మొత్తం చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న మెమొరీ అనమాట. మనం ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియో అయితే ఈ లొకేషన్లోనే చేసాము. ఇక్కడ పెద్ద కొండ పైన ఎయిర్టెల్ టవర్ అయితే కట్టిస్తున్నారనమాట. సో అది నేను మీకు చూపిస్తాను. ఈ చుట్టూ కూడా లొకేషన్ ఎలాగుందనేది ఒక్కసారి చూపిస్తాను. మనం ఒక్కసారి క్యాంపింగ్ వీడియోస్ కనుక స్టార్ట్ చేస్తే ఎక్కువగా ఈ కొండ పైన చాలా బాగుంటుంది. నా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియో అని చెప్పాను కదా, సో ఇక్కడే చేసామన్నమాట. అది చూడండి, అక్కడ కొండపైన టవర్ కనిపిస్తుంది కదా, అదే ఎయిర్టెల్ టవర్ అనమాట. ఎయిర్టెల్ ఫ్రెండ్స్, వీడియో తీయడానికి నాకు ఎవరు లేరు కదా, సో అందుకని నేను ఈరోజు ఈ న్యూ ఇయర్ విషెస్ కోసం మీతో మాట్లాడాలని చెప్పేసి నేను తయారు చేసుకున్న, అంటే నేను నేచురల్గా దేశీ ట్రైపాడ్ అనుకోండి, నేచురల్గా తయారు చేసుకున్న ఒక ట్రైపాడ్ని అయితే చూపిస్తాను చూడండి. అంటే జస్ట్ మైకు ఫోన్ పట్టుకొని వచ్చేసాను, ఇక్కడే ఆ ట్రైపాడ్ని అయితే తయారు చేసుకున్నాను, చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదేనమాట నేను తయారు చేసుకున్న ట్రైపాడ్. ఇక్కడ వచ్చేసి ఈతరెమ్మలతో ఇలా కట్టేసి ఇక్కడ అనమాట ఫోన్ పెడతాను. ఇక్కడ ఫోన్ పెట్టేసి కెమెరా ఆన్ చేసుకొని ఆ కెమెరా ముందుకు వచ్చి నేనైతే మాట్లాడతాను. ఇది ఒక కర్ర అయితే ఇలా ఇరిపిస్తున్నాను. అలాగే కింద వచ్చేసి కొంచెం పాతేసి చుట్టుపక్కల కూడా రాళ్ళు పేర్చాను. ఈ విధంగా నేను తయారు చేసుకున్న ట్రైపాడ్. సో నేను ఈ న్యాచురల్గా తయారు చేసుకున్న ట్రైపాడ్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అంటే నాకు ప్రజెంట్ ఈ ట్రైపాడ్ కొనుక్కొని చేసేంత ఇన్కమ్ ఇప్పుడు ప్రజెంట్ లేదు కదా, సో అందుకని నేనైతే ఈ విధంగానే అన్ని వీడియోస్ తీస్తూ ఉంటాను. ఒక్కోసారి మా బావ వస్తుంటాడు అనమాట వీడియోస్ తీయడానికి. చూడండి, ఈ చెట్టు బాగుంది కదా, లొకేషన్ చాలా బాగుంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్లోన బ్లూ స్కై అలాగే ఎండిపోయిన చెట్లు భలే కనిపిస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. సో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు కూడా సెలవు, బాయ్.